హలో అండి, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా ఉండే కండిషన్. దీన్ని ఇంకో నేమ్ మనము అడేసివ్ క్యాప్సులైటిస్ అంటామండి. సో ఈ కండిషన్లో కామన్గా మన ప్రతి జాయింట్ చుట్టూ ఒక టిష్యూ అనేది ఉంటుంది, మనం క్యాప్సూల్ అంటాం. సో జాయింట్ క్యాప్సూల్ అనేది థికెనింగ్ అవ్వడం, మందబడడం అనేది అవుతూ ఉంటుంది ఈ కండిషన్లో. దానివల్ల మనకి జాయింట్ మూవ్మెంట్స్ అనేవి తగ్గడం అవుతుంది. సో ఇది కామన్గా మనకి మిడిల్ ఏజ్ 40 to 70 years ఏజ్ గ్రూప్లో మెయిన్గా ఫీమేల్ జెండర్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా డయాబెటిక్ షుగర్ పేషెంట్స్, తర్వాత కార్డియాక్ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కామన్గా ఉండే కండిషన్ ఇది, వచ్చే కండిషన్ ఇది. సో ఈ కండిషన్లో కామన్గా సిమ్టమ్స్ ఏముంటాయంటే, పేషెంట్ ఏమైనా కంప్లైంట్ చేస్తారు కామన్గా అయితే. సో పెయిన్, జాయింట్ చుట్టూరా, భుజం చుట్టూరా పెయిన్ రావడము, తర్వాత కదలికలు, మూమెంట్స్ తగ్గడము. సో మూమెంట్ తగ్గడం అనేది కామన్గా ఉంటుంది. అలాగే సో ఈ కండిషన్లో మనకి స్టేజ్ వైజ్ ఉంటుందండి ఇది. సో మనం ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే పెయిన్ఫుల్ స్టేజ్ అంటాం. పెయిన్ఫుల్ స్టేజ్లో ఏంటంటే పెయిన్ బాగా ఉండడము, కాకపోతే మూమెంట్లలో ఏ మార్పులు ఉండవు, పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉండడం అనేది ఉంటాయి. నార్మల్ మూమెంట్సే పెయిన్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ని మనము ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ స్టేజ్లో మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతాయి. కామన్గా ఏ మూమెంట్స్ అంటే ఇలా, ఈ మూమెంట్ని మనం అబ్డక్షన్ మూమెంట్ అంటాము. సో తర్వాత ఇది ఫ్లెక్షన్ మూమెంట్, ఫార్వర్డ్ ఫ్లెక్షన్, అలాగే ఇట్లా రొటేషన్, ఇంటర్నల్ రొటేషన్, ఇట్లా ఈ రకమైన మూమెంట్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. అది సెకండ్ స్టేజ్. లాస్ట్ స్టేజ్ థాయింగ్ స్టేజ్ అంటాం. థాయింగ్ స్టేజ్లో మనకి రిజాల్వింగ్ స్టేజ్ అన్నట్టు. ఈ స్టేజ్లో మళ్ళీ మూమెంట్స్ నార్మల్కి రావడం అనేది అవుతూ ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్ అనేది మనకి గ్రాడ్యువల్గా కండిషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అయితే పెయిన్ఫుల్ స్టేజ్ 4 to 6 months ఉంటుందండి. సెకండ్ స్టేజ్ ఇంకో 6 months, థర్డ్ స్టేజ్ 6 months, అరౌండ్ 1.5 year వరకు ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఈ కండిషన్. దీన్ని ఎలా డయాగ్నోజ్ చేయొచ్చు అంటే, కామన్గా మనం అయితే ఈ క్యాప్సూల్ అనేది ఎక్స్రేలో మనకి కనపడదండి. సో కానీ మనం వేరే కండిషన్స్, అసోసియేటెడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, అరుగుదల ప్రాబ్లం కానీ, ఆర్థరైటిక్, లేకుంటే ఏమైనా వేరే జాయింట్స్ చుట్టుపక్కల ఉన్న వేరే ఆక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ అంటాం, పక్కన ఉంటుంది. సో సబాక్రోమియన్ స్పేస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవి తెలుసుకోవడానికి మనము హై రెజొనెంట్ అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ అవి చేపిస్తే మనకి ఈ క్యాప్సూల్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అన్నట్టు. సో ఇట్లా థికెనింగ్ ఉందా, ఎలా ఉందా అనేది మనము ఎంఆర్ఐ స్కాన్లో క్లారిటీ వస్తుందండి. సో నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి, ఫస్ట్ స్టేజ్ పెయిన్ఫుల్ స్టేజ్లో అయితే మనము పెయిన్ మెడికేషన్స్ లైక్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, తర్వాత ఫిజియోథెరపీ అనేది కామన్గా చేయాల్సి వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే, ఈ బాగా పెయిన్ ఫిజియోథెరపీ చెప్పారని చెప్పి బాగా విగరస్గా ఫిజియోథెరపీ చెప్పించుకోవడం, దానివల్ల పెయిన్ ఎక్కువ అవ్వడం, దానికి భయపడి మళ్ళీ ఫిజియో రెగ్యులర్గా చేసుకోకపోవడం, అలాంటి వల్ల కూడా కండిషన్ అనేది ఎక్కువ అవ్వడం అనేది అవుతుంది. రెగ్యులర్ ఫిజియోథెరపీ అది కూడా స్టేజ్ వైజ్గా చేసుకోవడము అనేది ఇంపార్టెంట్ ఈ కండిషన్లో. సో తర్వాత కొన్నిసార్లు పెయిన్ ఈ ఫిజియోతో కూడా తగ్గకపోతే నెక్స్ట్ మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడము, స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి వల్ల కూడా మనము తగ్గించే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్. అలా కూడా తగ్గట్లేదంటే మనము ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులాటమీ, అంటే ఏదైతే థిక్ అయిందో ఆ క్యాప్సూల్ని మనం చిన్న హోల్ చేసి జాయింట్లో చిన్న పోర్టల్ ద్వారా దాన్ని మనం రిలీజ్ చేయడం, థిక్ ఎండ్ అయిన క్యాప్సూల్ని రిలీవ్ చేయొచ్చు అన్నట్టు. సో కామన్గా ఉన్న కండిషను, దీని గురించి మనము మెయిన్గా జాగ్రత్త తీసుకొని ఫిజియోథెరపీ గ్రాడ్యువల్గా చేసుకోవడము, తర్వాత ఈ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము నార్మల్ చేసుకోవచ్చు, పెయిన్ నుంచి రిలీవ్ కావచ్చు. థ్యాంక్ యూ అండి.